స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 8వ అధ్యాయము 8వ ప్రశ్న. సూక్ష్మధర్మ నిరూపణము అజామిలోపాఖ్యానము. వశిష్ఠమునీంద్ర, నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది. ఆ సందేహమును తెలిపెదను, దానిని నశింపజేయము. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి, పాతకములలో గొప్పవానిని చెప్పినారు. వర్ణసంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడియుండగా, మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే, అది ఎట్లు సంభవమగును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవ వశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్ర పర్వతమును గోటి కొన చివరి భాగము చేతనే చూర్ణము చేయుట శక్యమగునా? తాను లోపల ఉండి గృహమునకు అగ్ని ముట్టించిన మండుచుండంగా తెలియని వాని వలె ఉండి ఉన్నవాడు నీళ్లు చల్లగా చేతికి వచ్చినన్ని జలము అగ్ని మీద చల్లిన ఎడల ఆ అగ్ని చల్లారునా? మహానదీ ప్రవాహములో స్వయముగా పడి కొట్టుకొని పోవుచున్న గడ్డి పరుకను ఆధారముగా చేసుకొని దరిజేరునా? స్వయముగా గొప్ప పర్వతము ఎక్కి అక్కడ నుండి కిందకి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకొన్న ఎడల పడకుండా ఉండునా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపజేయుట ఎట్లు శక్యమగును? నాకీ సంశయమును నశింపజేయము. నాకే కాదు, వినువారు అందరికినూ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయునని మీరు చెప్పితిరి, అది ఎట్లు సిద్ధించును? సూతుడిట్లు పలికెను. ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠ మునేంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపము ఎట్లు నశించునో అని ఆశ్చర్యంతో ఉన్న రాజుతో ఇట్లు పలికెను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేను కూడా విచారించి తిని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములో సూక్ష్మములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును, ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకము, చెప్పెదను సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకున్న స్వల్పాధికములగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు. ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి ఎనగా మాయ. అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నయు తమస్సు వలన కర్మకాండయముతో రజోగుణము వలన కలిగినవి, తిరిగి జన్మ ఇచ్చునవి. తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును, ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందును. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ మూడు విధముల యోగ్యతను విచారించిన విధి రహితముగాను మంత్రరహితముగాను చేయదానాధికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వ పాప నాశన సామర్థ్యము కలది కాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి జయము అనగా కర్మసరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము. అట్లు దేశకాల విచారణ చేసి ధర్మము వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత కాని దేశకాల పాత్ర విచారణతో చేసిన శర్మము అక్షయ ఫలము ఇచ్చును. ఇందుకు సందేహము లేదు. పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురువింద గింజ అంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నయు బూడిదయగును. గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించి నశించును. చక్కగా ఉన్న బురద నీటిలో ఎంత కాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒక్కమారు స్నానం ఆచరించిన ఎడల ఆ మురికి పోవును. అట్లే అల్ప పుణ్యము చేత అధిక పాపములు నశించగలవు.
అజ్ఞానము చేతగాని జ్ఞానము చేతగాని చేసిన పాపములు అధికములు కాని స్వల్పము కాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనముచే పాపములన్నీయు వెదురు పొదలను అగ్నివలె దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను వినుము. పూర్వకాలమందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారంగతుడైన సత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయగు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారిరువురకు చివరి కాలమున అజామిలుడు అను ఒక కుమారుడు పుట్టెను. అజామిలుడు దురాచారుడును, దాసీ భర్తయు, హింసకుదుసు, నిత్యము దాసీ సాంగత్యమునందు ఆసక్తి కలవాడై ఉండెను. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. ఆ అజామిలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనిన అజామిలునకు యవ్వనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసీయున్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతుడై దానితో జలపానము, భోజనము, శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రావీణుడై ఆలంగిన చుంబునాది కర్మలయందు ఆసక్తి కలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచూ ఉండెను. ఆ అజామిలుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళకొట్టిరి. అజామిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకొని నిత్యము దాసీతో కూడా కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజించుచు కాలము గడుపుచూ ఉండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదామని ఆశతో తాటి చెట్టు నెక్కి కొమ్మ విరిగి కింద పడి మృతి నొందెను. తరువాత అజామిలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహుశోకించి తరువాత దానిని కొండ గుహయందు పారవేచి ఇంటికి పోయెను. తరువాత అజామిలుడు యవ్వనవంతురాలైన దాని కూతుర్ని చూచి పాపాత్ముడు కనుక తన పుత్రికను నీతిని విడిచి దానితో ఉండసాగెను. తరువాత అజామిలునకు ఆ కూతురు యందు కొంతమంది పుత్రులు కలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను. వానికి నారాయణ అని నామకరణము చేసి నడుచునప్పుడు, కూర్చుండునప్పుడు, జలపానము చేస్తున్నప్పుడు, భోజనము చేస్తున్నప్పుడు, తిరుగుచున్నప్పుడు పుత్ర పాశము చేత బద్ధుడై నిరంతరము ఆ నామమునే జపించుచూ ఉండెను. నారాయణ నారాయణ అనే పలుకుచూ ఉండెను. తరువాత కొంతకాలమునకు అజామిలునకు మరణకాలము సమీపించగా అతనిని తీసుకొని పోవుటకు గాన ఎర్రని గడ్డములు గల మీసములు కలిగిన చేతులయందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిలుడు తనను తీసుకొని పోవచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్ర స్నేహము చేత దూరముండుటలోను కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలిచినప్పుడు భయము చేత దీన స్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమారులు పిలిచెను. రాజా దైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తమును మరణకాలమందు అజామిలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరికి రావైచిరి. దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి ఈ అజామిలుడు మావాడు కాని మీవాడు కాదని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలములైన నేత్రములు కలవారును, పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును, పద్మమాలాంకృతులను, కిరీటవంతులను, కుండలదారులను, మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు కలవారును, 4 చేతులు కలవారును, సుందర దేహాదులను పొందినవారు, శంఖ చక్రములను ధరించిన వారును, తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయి ఉండిరి. ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు ఇట్లు అనిరి, మీరు ఎవ్వరు? కిన్నెరుల, సిద్ధుల, చారుణుల, దేవతల అని అడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిలుని తమ పుష్పక విమానమును ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకొని పోవు కోర్కె కలవారై ఇట్లు పలికిరి. కార్తీక పురాణము 8వ రోజు పారాయణము సంపూర్ణము. 8వ రోజు 8వ ప్రశ్న. సాలెపురుగు, పాము, ఏనుగు వీటిని గుర్తు చేసే పుణ్యక్షేత్రము పేరు ఏమిటి?
సాలెపురుగు, పాము, ఏనుగు వీటిని గుర్తు చేసే పుణ్యక్షేత్రము పేరు ఏమిటి? ఓం శంకరాయ నమః. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. మీ వాసవి బండారు.